నెక్స్ట్ వన్ చూడమ్మా. an order was ఇక్కడ యానమ్మా. an order was placed by supplying a carpet of width 3 meters. The length of the carpet was 1.44 times the width అంట. ఓకే రైట్. చూడమ్మా, ఎల్ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఓకేనా, ఎల్ అండ్ బి ఎంత అంట 3 meters అంట. ఎల్ ఎంత దీని మీద ఎంత అయితే ఉందో దాని మీద 1.44 ఎక్స్ట్రా అంట, అంటే ఇంటూ 1.44 కదా, అంటే దట్ మీన్స్ బి ఈజ్ ఈక్వల్ 3 అయితే ఇదంతా 12 and 12 13 and 3 plus 4 4.33 అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ 4.32 meters, బి అనేది 3 meters. అయితే ఏం జరిగింది, సబ్సిక్వెంట్లీ ద బెడ్త్ అండ్ ద లెంత్ ఇంక్రీజ్డ్ బై 20 and 40% రెస్పెక్టివ్లీ అంట. అయితే అట్ ద రేట్ ఆఫ్ 45% స్క్వేర్ మీటర్స్ వాట్ విడ్ బి ద ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ద కార్పెట్. చూడండి, మీద క్యాలిక్యులేషన్ పాటు మనీ ఇచ్చారంటే కొంచెం క్యాలిక్యులేషన్ జాగ్రత్త చేయాలి. చూడండి, అందుకే ఇక్కడ డెసిమల్స్తో ఉంది. ఇక్కడ ఏరియా ఈక్వల్ ఏమవుతుందమ్మా, ఇక్కడ ఏరియా ఈక్వల్ 4.32 ఇంటూ B3 అంటే ఎంత వస్తుంది 6 and 9.12.96 meters. సో ఈసారి ఏం చేశాడు, ఈచ్ మీటర్స్ 20 and 25 30-40% ఇంక్రీజ్ అయిందంట. ఓకేనా, అంటే చూడమ్మా, నేను ఇది పాయింట్లు తీసేస్తే 432 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది 300 సెంటీమీటర్స్ రాశాను. ఎందుకు సార్ అంటే చూడండి అమ్మా, ఓకేనా, ఈసారి లెంత్ ఎంత ఉంది, మనం లెంత్ 432 సెంటీమీటర్స్, బి ఈజ్ ఈక్వల్ 300 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ చేసి. ఎందుకు సార్ రాశానంటే ఇక్కడ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడం కోసం ఆ పాయింట్ తీసేసాను అంతే, సెంటీమీటర్లో కన్వర్ట్ చేశాను. సో ఇదేమో బి అనేది 25% ఇంక్రీజ్ అయింది అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 25% అంటే ఎంత 300లో 25% 50% ఈక్వల్ టు 150, 25% ఈక్వల్ టు 150 ఆఫ్ అంటే 75 375 అయ్యింది. ఓకేనా, సో బి ఈజ్ ఈక్వల్ ఎంత అయింది 40% ఇంక్రీజ్ అయింది. 40% 10% ఈజ్ ఈక్వల్ టు 43.2. ఓకేనా, 10% ఈక్వల్ 43.2. సో 40%, 40 ఇంటూ 4 పెట్టి మల్టిప్లై చేస్తే చాలు కదా. సో 4 పట్టు చేసి ఎంత వస్తుందమ్మా, ఇక్కడ 4 అంటే 16 160 ప్లస్ 12 172.8 172.8 ఇంక్రీజ్ అయింది. 172.8 ఇంక్రీజ్ అయింది. చూడమ్మా, 4 ఇంటూ 40 160 ప్లస్ 4 ఇంటూ 3 12 172 ప్లస్ 0.2 4 ఇంటూ 2 0.8. సో ఈ 42కి 432కి ఆ 160 ఎక్స్ట్రా అయింది. అంటే ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 604.8 meters అయింది. ఓకేనా, సెంటీమీటర్స్ అమ్మ ఇదంతా. ఎందుకు సార్ అంటే ఇంతకుముందు ఇక్కడ ఎంత మీటర్స్లో ఉంది, ఇక్కడ మీటర్స్లో ఉంది. ఒకటి ఇక్కడ ఎంత వచ్చింది మీటర్ స్క్వేర్ వచ్చింది, ఇదేంది సెంటీమీటర్స్ మీటర్లోకి మార్చుకుందామా. మీటర్లో మార్చుకుంటే 6.048 ఇదంతా వస్తుంది 3.75 ఎంత వస్తుంది 3.75 మీటర్స్. ఓకేనా, ఇప్పుడు ఏరియా ఈక్వల్ ఎంత అయింది, సంథింగ్ ఏరియా వచ్చింది కదా. సో ఎంత వస్తుందమ్మా ఏరియా, చూడండి మల్టిప్లై చేయడం ఇబ్బంది ఇక్కడ. ఓకే, ఇలా వచ్చినప్పుడు చూడండి అప్రాక్సిమేట్లీ వాల్యూ తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, ఎంత వస్తుంది ఇక్కడ 6.19 తీసుకోండి, లేకపోతే అప్రాక్సిమేట్లీ 6 తీసేసుకుందాం. ఎంత తీసుకుందాం, అప్రాక్సిమేట్లీ 6 వాల్యూ తీసేసుకుందాం. సో 6 ఇంటూ, సో ఇది ఎంత 3.75 అంటే 3 ప్లస్ 3/4 అంటే 12 ప్లస్ 15/4. చూడండి ఎంత 3 ప్లస్ 3/4. ఓకేనా, 12 ప్లస్ 15/4 రాశాను. 4 2s and 4 3s ఈజ్ ఈక్వల్ టు ఎంత మీది 45. సో 30 ప్లస్ 45/2 దట్ ఈజ్ ఈక్వల్ 22.25. సో అప్రాక్సిమేట్లీ ఏరియా అంతా 22.5. చూడండి అప్రాక్సిమేట్లీ ఇది నేను ఒరిజినల్ వాల్యూ తీసుకోలేదు. ఓకేనా, 22.2 ఎందుకంటే ఇక్కడ 0.048 మీటర్స్ తగ్గించాను. ఓకే, అందుకని మనకి ఇది అంటే దీనికన్నా కొంచెం ఎక్స్ట్రానే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. ఇంతకుముందు ఏరియా ఎంత వచ్చింది 12.96, ఇప్పుడు ఏరియా ఎంత 22.5. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది మనకి ఈ 22.50లో నుంచి 12.96 తీసేస్తే సరిపోతుంది కదా. ఎంత ఇంక్రీజ్ అయింది మనకి ఏరియా వస్తుంది కదా. అంటే దీనికన్నా 4 ఎక్కువ 14లో నుంచి 5. ఓకే రైట్. ఓకేనా, 96. సో 21 అంటే 9.54 ఇంక్రీజ్ అయింది. 9.54 మీటర్ స్క్వేర్ అనేది ఏరియా ఎంత ఇంక్రీజ్ అయింది, సంథింగ్ ఇంక్రీజ్. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, సో రేటు ఎంత ఒక స్క్వేర్ మీటర్కి 45 రూపీస్ అయితే మనీ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నాడు. ఒకసారి ఎంత ఏరియా ఎంత ఇంక్రీజ్ అయింది, ఈచ్ ఏరియాకి 1 మీటర్ స్క్వేర్ వాల్యూ ఎంత 45 రూపీస్. దాన్ని మల్టిప్లై చేసేసుకుంటే సరిపోతుందిగా. ఇది మీరు అప్రాక్సిమేట్లీ తీసుకున్నాము, అప్రాక్సిమేట్లీ ఎందుకంటే మనకి ఇక్కడ తగ్గించాం. ఓకే, అందుకని ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. 0.6 తీసుకుందామా, లేకపోతే 0.5 మీ ఇష్టం ఎలా తీసుకున్నా దాని దగ్గరలో వాల్యూ తీసుకుంటే పడుతుంది. 0.6 ఇంటూ 45 తీసుకుంటాను. సో అంటే మల్టిప్లై చేసేద్దామా, ఇక్కడ 9
చూడండి 9 ఎందుకు సార్ అంటే ఒక 5 తీసేసాను, ఎందుకు సార్ అంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తాను. ఓకేనా 2 4s ఓకేనా 2 4s అండ్ 2 8 48 ఇంటూ 9. ఓకేనా 48 ఇంటూ 9 ఇక్కడ ఎంత 72 ప్లస్ 36 ఓకేనా 36 ప్లస్ యొక్క 7 36 ప్లస్ ఏమన్నా 48 502 ఇంతమ్మా 48 9s 72 ప్లస్ 36 అంటే 43 432. సో అప్రాక్సిమేట్లీ ఎంత ఉందా 432. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు సార్ పర్ఫెక్ట్ ఆన్సర్ కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి దానికి ఈ 45 అనేది మల్టిప్లై చేస్తే మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది పాయింట్లో వస్తుంది. సో ఇదంతా ఎందుకు సార్ అనుకుంటే మనం దీన్ని అప్రాక్సిమేటివ్ వాల్యూ తీసుకుంటే మనకు సరిపోతుంది. ఓకేనా లేకపోతే ఇక్కడ యూనిట్ ప్లేస్లు తీసుకోవాలి. ఇక్కడ మనకు 3 డెసిమల్స్ వచ్చినాయి, కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చింది. అందుకని నేను ఏం చేశాను దాన్ని అప్రాక్సిమేటివ్ వాల్యూ తీసుకొని చేశాను. ఓకేనా ఇలాంటి క్యాలిక్యులేషన్ పర్పస్లు ఉంటాయమ్మా. కొన్ని మన ఎగ్జామ్స్లో 100 క్వశ్చన్స్లో ఇలాంటి కనీసం 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి, తప్పదు చేయాల్సిందే. ఓకేనా కొంచెం జాగ్రత్తగా చేయండి. ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% and width is decreased by 10%. The change its area. చూడండి ఇలాంటి క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంటాయి. మనకి ఇవి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎలాగ వచ్చినా సరే మనం విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా ఇట్లా రౌండ్ ఫిగర్లు వస్తే విత్ ఇన్ 2 seconds ఆర్ 3 seconds ఆన్సర్ చేయొచ్చు. లేదనుకుంటే అదే దీని ప్లేస్లో 33 1/3% వస్తే ఎలా చేయొచ్చు కూడా నేర్చుకుందాం. ఓకేనా ఒక 5 minutes దీని మీద స్పెండ్ చేసేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడమ్మా ఇలాంటివి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సో లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% అన్నాడు. నేను ఇంతకుముందు లెంత్ 100% అనుకున్నాను, ఇప్పుడు ఎంత వచ్చింది 110 అయింది. సో ఏరియా అంటే ఏంటిది L ఇంటూ బి. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఇది 90% అయింది. ఎంత పర్సంటేజ్ తగ్గింది 90%. అంటే ఎంత మీదమ్మా 110 ఇంటూ 90%. ఓకేనా ఈ పర్సంటేజ్ బదులు బై 100 రాస్తా. ఓకేనా 0 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది 99%. అంటే ఇంతకుముందు ఏరియా ఎంత ఉంది 100% ఉంది అనుకున్నాను, ఎంత తగ్గింది 1% తగ్గింది. సో ఇప్పుడు ఎంత ఉంది 99 కాబట్టి 1% తగ్గింది. సో ఆన్సర్ ఎంత 1% డిక్రీజ్డ్ బై 1%. సో ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. చూడండి చాలా సింపుల్ వర్డ్. ఇంతకుముందు రెక్టాంగిల్ ఇలా ఉంది ఏరియా, దీని యొక్క లెంత్ 100%, దీని యొక్క లెంత్ 100%. ఓకేనా ఏరియా ఈక్వల్ ఎంత ఇది. సో L ఇంటూ బి. సో 100% ఇంటూ 100%. ఓకేనా చూడండి పర్సంటేజ్ రాస్తాను. సో 1% తీసేసి బై 100 రాస్తా. 100 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది ఏరియా 100%. ఎంత వస్తుంది 100%. చూడండి ఇక్కడ గమనించాలి. ఏం సార్ ఇక్కడ 100% 100 అది స్క్వేర్ కదా అనుకోవచ్చు. స్క్వేర్ చూడమ్మా ఎవ్రీ స్క్వేర్ అనేది రెక్టాంగిల్ అయ్యింది కానీ ఎవ్రీ రెక్టాంగిల్ స్క్వేర్ కావచ్చు. చూడమ్మా ప్రతి స్క్వేర్ అనేది రెక్టాంగిల్ అయ్యింది కానీ ప్రతి రెక్టాంగిల్ స్క్వేర్ కాదు. ఇక్కడ కాకపోతే L = 100 ఉంది, B = 100 ఉంది. ఓకేనా అంతే సింపుల్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పుడు ఇదే రెక్టాంగిల్ ఏం జరిగిందంట 10%. ఇంతకుముందు ఇప్పుడు ఏమైంది రెక్టాంగిల్ ఇదేమో 110% అయింది, ఇది ఎంత అయింది 90% అయింది. ఎంత తగ్గింది 90% అయింది. సో ఇప్పుడు ఏరియా ఎంత అయింది 110% ఇంటూ 90%. ఓకేనా సో ఎంత వస్తుంది 110 ఇంటూ 90% డివైడెడ్ బై 100. సో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది 99%. ఇప్పుడు ఏరియా ఎంత వస్తుంది 99%. ఇప్పుడు ఏరియా ఎంత 99. ఇంతకుముందు 100% ఉంది, ఇప్పుడు ఎంత ఉంది 99% ఉంది. సో ఎంత తగ్గింది 1% తగ్గింది. సో ఆన్సర్ ఎంత 1%. సో ఇదే డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేశాను నేను, అదే తీసుకొని డైరెక్ట్గా అలా చేశాను. ఓకేనా మన ఇష్టం చేసుకో, సింపుల్గా చేయొచ్చు. పెరిగింది కాబట్టి 110, తగ్గింది కాబట్టి 90. ఓకేనా డివైడెడ్ బై 100. 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఎంత 99%. సో ఎంత ఉంది 100 కన్నా ఒకటి తక్కువ ఉంది కాబట్టి సో 1 ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ 100 కంటే ఏమవుతుంది ఇంక్రీజ్ అయినట్టు మీనింగ్ అనమాట. ఓకేనా చాలా సింపుల్ వన్ అమ్మ, దీన్ని చాలా విధాలుగా చేయొచ్చు. ఓకేనా ఇదే పద్ధతి మనకి ఇక్కడ సపోజ్ 33 1/3% ఉందనుకుందాం. 33 1/3%. ఇప్పుడైతే ఎలా చేస్తారు ఒకసారి చూద్దాం. ఓకేనా చాలా సింపుల్. 33 1/3% అంటే 1/3 అని, అవునా 1/3 అంటే LB. ఓకేనా చూడమ్మా ఒరిజినల్ లెంత్ అండ్ న్యూ లెంత్. ఓకేనా సో L అనేది ఏమైపోయింది, L అనేది ఒరిజినల్ డినామినేటర్ ఎంత ఉంది 3 ఉంది. సో ఇంక్రీజ్ అన్నారు కాబట్టి నోమినేటర్లో ఇంక్రీజ్ అయింది. ఎంత అయింది 4 parts అయింది. ఎంత అయింది 4 అయింది. సో B = ఎంత అయింది 1/3. 33 1/3% డిక్రీజ్ అయింది. అంటే ఒరిజినల్గా 3 ఉంది, ఇప్పుడు డిక్రీజ్ అయింది కాబట్టి 2 అయింది. మైనస్ చేశాను డిక్రీజ్ కాబట్టి నోమినేటర్ అంతా ఇక్కడ 1/3 అంటే -1/3 అంటే డిక్రీజ్ కాబట్టి. ఇంతకుముందు డినామినేటర్లో 3 ఉంది, సో న్యూమినేటర్లో ఒకటి తక్కువ అంటే ఉందో ప్రజెంట్ 3. ఇప్పుడు ఏరియా ఈక్వల్ ఏమవుతుంది ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బి అంటే 9 ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది 8 ఉంది. సో డిక్రీజ్ అయిందా
సో ఇంతకుముందు 9 ఉండేది ఏరియా, ఇప్పుడు ఎంత ఉంది 8 ఉంది. సో ఎంత తగ్గింది దీనికి 1 పార్ట్ తగ్గింది. అవుట్ ఆఫ్ ఎంతకు గాను 9కి గాను ఇంటూ 100%. ఓకేనా, ఎంత 11 1/9% ఇది ఆన్సర్. ఓకేనా. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అయితే లేదు సార్ అసలు 10% కూడా తీసుకున్నా కూడా పర్లేదు. 10% కూడా ఎంత 1/10. సో అంటే ఇక్కడ 10 రాస్తాం, ఇక్కడ 11 రాస్తాం, ఇక్కడ 10 రాస్తాం, ఇక్కడ 9 రాస్తాం, మల్టిప్లై చేసుకుంటాం. సో వచ్చిందే డిఫరెన్స్ రాస్తాం, అంతకంటే ఏం లేదు. ఓకేనా, చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మేది. సో మనం ఎలా చేసినా సరే మనం ఈ ప్రాసెస్లో చేస్తే చాలు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అయినా సరే ఓకేనా, రౌండ్ ఫిగర్ అయితే అసలు విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేద్దాం చూడండి. 2 sides of a rectangle were measured. One of the sides was measured 10% more than its actual length anta. Okay, and the measure 5% less than the actual side. The percentage error find out చేయమని. చూడమ్మా లెంత్ ఎంతకుముందు ఎంత పర్సెంటేజ్ 10% మోర్ చేశారంట. అంటే ఎంత చేశాడు 110% చేశాడు. ఇంటూ వెడల్పు ఏం చేశాడు 5% లెస్ చేశాడు. అంటే ఎంత చేశాడు 95% చేశాడు. ఓకేనా. సో ఇక్కడ పర్సంటేజ్ బదులు 100 రాశానమ్మా. ఎందుకు వచ్చిందో తీసుకోవాలి. 0 0 క్యాన్సిల్. ఓకేనా. సో దీన్ని క్యాన్సిల్ చేసే కన్నా మల్టిప్లై చేయడం చాలా సింపుల్. ఓకేనా, ఎంత 5. సో 5 11తో మల్టిప్లై చేస్తే ఎంత 14. ఓకేనా, 14 ప్లస్ ఇదంతా వస్తుంది 9 అంటే 10 డివైడెడ్ బై 10%. ఓకేనా, ఈక్వల్ ఎంత వస్తుంది 104.5%. అంటే 100 కంటే ఎంత ఎక్స్ట్రా ఉంది 4.5 ఎక్స్ట్రా ఉంది. సో అంటే ఏరియా ఎర్రర్ ఎంత వచ్చింది 4.5. చూడండి మనకి ఆప్షన్లో ఇక్కడ 4 ఉంది, 4.5 అమ్మ. ఓకేనా, ఎంత వస్తుంది 4.5 ఇస్ ద ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మ. ఓకేనా, ఇలా చేసేయచ్చు. లేదు అనుకుంటే మనం ఇంతకుముందు చేసినట్టు పర్సంటేజ్ కాబట్టి ఇది 1/10 అనుకుందాము, ఇదంతా అనుకుందాం 5 కాబట్టి 1/20 అనుకుందాం. సో దాన్ని డిక్రీజ్ కాబట్టి ఇది ఇంతకుముందు 20 ఉంది, ఇప్పుడేమో ఒకటి తక్కువైంది, అది 10 ఉంది. సో 10 ఉంది, 11 ఉంది, ఇది ఎంత ఉంది 20 ఉంది, 19 ఉంది. ఎక్కడైనా మల్టిప్లై చేయాల్సింది. ఎక్కడంతా 200 ఏరియా, ఇక్కడ ఎంత 9 ప్లస్ 10 ప్లస్ 1 2. ఓకేనా. సో ఇంక్రీజ్ అయింది కాబట్టి 9/200 ఇంటూ 100. సో 100 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుందమ్మా 4.5% ఆన్సర్. కానీ ఏదైనా ఒకటే. ఓకేనా, ఈ మెథడ్ అయినా. సో ఇక్కడ మల్టిప్లై చేసే బదులు నేనేం చేస్తున్నాను ఇక్కడే డైరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నాను అంతే. ఓకేనా, రౌండ్ ఫిగర్లు కాబట్టి. అది మిక్స్డ్ ఫ్రాక్షన్ అయితే చేంజ్ చేసేవాడిని. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇక్కడ ఆప్షన్ తప్పు పడింది. ఓకేనా, ఒకసారి చూద్దాం. రెండో డిక్రీజ్. ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50% అంట. లెంత్ ఉంది 50%. అంటే ఇంతకుముందు 100 ఉంది, ఇప్పుడు ఎంత ఉంది 150 ఉంది. అండ్ బెట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 25%. ఇంతకుముందు 100 ఉంది, ఇప్పుడు ఎంత ఉంది 75 ఉంది. ఓకేనా. సో డివైడెడ్ బై 100. సో 100 ఎందుకు రాశాను, ఇక్కడ పర్సంటేజ్ తీసేసి 100 రాశాను. కానీ చేస్తే 3s and 2s ఎంత వస్తుందమ్మా 225% డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 112.5%. అంటే ఎంత పడుతుంది 1.5% ఇంక్రీజ్ అయింది. ఏరియా ఎంత వచ్చింది అని అతను ఏమడిగాడు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ చేస్తే ఏరియా. సో ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది 12.5% ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఎంత 12.5% ఇంక్రీజ్ అయింది ఇదా. ఓకేనా, చాలా సింపుల్ వన్ అమ్మ ఇవన్నీ. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. A towel when bleached was found to have 20% loss its length and 10% what అంటాం. ద పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ద ఏరియా అన్నాడు. ఇది కూడా అంతే సేమ్. ఎంత 20% లెస్ అంట. అంటే ఎంత పర్సంటేజ్కి వచ్చింది 80కి వచ్చింది. బి అనేది 10% లెస్ అండి. అంటే ఎంత పర్సంటేజ్కి వచ్చింది 90కి వచ్చింది. డివైడెడ్ బై 100. ఓకేనా, పర్సెంట్. సో క్యాన్సిల్ చేసేస్తే ఎంత వస్తుందో మనకి ఈక్వల్ టు 72%. సో 100 కంటే ఎంత తక్కువ ఉంది 28% తక్కువ ఉంది. సో ఏరియా ఎంత తగ్గింది 28%. సో 28% డిక్రీజ్ అయింది. చాలా సింపుల్ వన్, విత్ ఇన్ సెకండ్స్ అనమాట. అందుకంటే మనకేం లేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేద్దాం. ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ హాల్వుడ్. హాల్వుడ్ అంటే ఏంటంటే హాఫ్ ఆఫ్ ద రెక్టాంగిల్ చేశాడు. విత్ ద బెర్త్ ఈజ్ ట్రిపుల్ అంటే 3 చేశాడు. ఓకేనా, అయితే ద పర్సంటేజ్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద ఏరియా అన్నాడు. హాల్వుడ్ అంటే ఏంటి, ఇంతకుముందు 100% ఉంది, ఇప్పుడు ఎంత చేశాడు దాంట్లో సగం 50 చేశాడు. ట్రిపుల్ అంటే ఇంతకుముందు 100 ఉంది, ఇప్పుడు ఎంత అయింది 300 అయింది. ఎంత అయింది 300 అయింది పర్సెంటేజ్. ఓకేనా, డివైడెడ్ బై 100. సో 100 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ. సో 150%. సో 150 అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది 50% ఏరియా అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత అయింది 50% ఏరియా అనేది ఇంక్రీజ్ అయింది. చాలా సింపుల్ క్వశ్చన్స్ అమ్మ, వితౌట్ పెన్ అమ్మా. సో అసలు లెక్క కూడా చేయాల్సిన పని లేదు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ డిక్రీజ్డ్ బై r%. అండ్ ద బెర్త్ ఈజ్ ఇంక్రీజ్ బై r+5%. ఫైండ్ ఆర్ అంట. ఓకేనా, అయితే ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అని అంటారు. అంటే చేంజ్ అవ్వలేదు అనమాట. ఓకేనా, చూడమ్మా ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అనేది 6% డిక్రీజ్ అయింది. బెర్త్ అనేది r+5%
ఇంక్రీజ్ అయింది. అయితే ఏరియా అనేది చేంజ్ అవ్వలేదంట. అయితే దానికి వచ్చిన అంటే ఆర్ ప్లేస్ ఒక వాల్యూ పెడితే సరిపోతుంది కదా, ఓకేనా. ఆర్ ప్లేస్ ఒక వాల్యూ r=5 పెట్టాం అనుకోండి, ఆప్షన్ 5, అంటే లెంత్ డిక్రీజ్డ్ బై 5 అంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది మనకి ఇక్కడ 5 వస్తుంది, ఓకేనా. ఇంటూ బెడ్త్ అనేది r+5%, ఆర్ అంటే 5, 5 అంటే 110 డివైడెడ్ బై 100. సో ఎంత పర్సెంటేజ్ కావాలి మనకి, 100% కావాలి. సో 0 క్యాన్సిల్, ఇది 100% వస్తుందో ఖచ్చితంగా రాదు కాబట్టి సో 5 ఇస్ ద రాంగ్ ఆన్సర్, ఓకేనా. రౌండ్ ఫిగర్లు తీసుకుందాం. ఫస్ట్ వన్ సపోజ్ 10 తీసుకున్నాం అనుకోండి, 10 తీసుకుంటే ఎంత పర్సెంటేజ్, 90% ఇంటూ సో 115% డివైడెడ్ బై 100%, ఎంత 100. సో క్యాన్సిల్ చేస్తే మనకి చూడండి 0 క్యాన్సిల్ అయిపోతే మనకి 100% రావాలి. 9 × 5 మళ్ళీ మనకి 5 వస్తుంది, ఖచ్చితంగా 100 అయితే రాదు, ఓకేనా. ఆప్షన్ 15 తర్వాత 20 తీసుకున్నాం అనుకోండి, సో లెంత్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20%, అంటే ఎంత వస్తుంది 80 ఇంటూ సో బి ఈజ్ ఇంక్రీజ్డ్ బై r+5, ఆర్ అంటే 20 అంటే 5 అంటే 25, అంటే ఎంత అయింది 125% డివైడెడ్ బై 100. సో చూద్దాం ఇప్పుడు క్యాన్సిల్ అయ్యేటట్టు ఛాన్స్ ఉంది, ఒకసారి చూద్దాం. 25 5s and 25 4s, 4 1s and 4 20s ఈక్వల్ ఎంత 100%. సో 100% వచ్చింది కాబట్టి సో r ఈక్వల్ ఎంత 20 ఇస్ ద ఆన్సర్. చూడమ్మా ఏమి లేదు, మనకి ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్గా వస్తుంది, ఓకేనా. సో మనకి నేను ఏం చేస్తున్నాను, దాని ఇక రెండింటి యొక్క మల్టిప్లై చేస్తున్నాను అంతే, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంతా L/B కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇవన్నీ సాల్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ చూడండి, ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 60%, బై వాట్ పర్సెంటేజ్ వి హ్యావ్ ద టు బి డిక్రీజ్ ద సో యాజ్ ద మెయింటైన్ ద సేమ్ ఏరియా అంట. సేమ్ ఏరియా కావాలి. చిన్నమ్మా లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఎంత ఇంక్రీజ్డ్ బై 60%, అంటే ఎంత అయింది, ఇది 100 అయింది. సో అయితే ఈ బెడ్త్లో ఎంత తగ్గిస్తే ఏరియా అనేది ఎలా ఉండాలి, సేమ్ ఉండాలి. ఎంత ఉండాలంట సేమ్. ఇంతకుముందు ఎంత అయితే 100% ఉంది, ఇప్పుడు కూడా 100% ఉంది, ఓకేనా. సో అయితే బెడ్త్ అనేది ఎంత పర్సెంటేజ్ తగ్గించారని అడుగుతున్నాడు అంతే, ఓకేనా. సో ఎంతమ్మా 0 క్యాన్సిల్ అయిపోతే 1600 మైనస్ 16x ఈక్వల్ టు 1000, ఓకేనా. సో 16x ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 600. సో 308 అంటే అది 100 అనుకుంటే 4 2s 425s, x ఈక్వల్ టు 75/2 ఈక్వల్ టు 37.5%, ఎంత 37.5% దా సార్. ఇక్కడ 0.5 లేదమ్మా, ఎంత వస్తుంది 37.5 అంతే కదా. చూడమ్మా 2 4s 2 8 2 3 25 425 4 2s రైట్, ఎంత 37.5 ఇస్ ద ఆన్సర్. చాలా సింపుల్ అమ్మ, మనకి ఆప్షన్లో కాలు మిస్ అయిందే కానీ ఓకేనా. క్వశ్చన్ మాత్రం ఆన్సర్ మాత్రం చాలా సింపుల్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ప్లాట్ ఇంక్రీజ్డ్ బై 30%, will its width is remain the same, what will be the ratio of the area of the new and old, ఓకేనా. న్యూ ఏరియాకి అండ్ ఓల్డ్కి ఇద్దరి మధ్య రేషియో కావాలంట. ఓకే, న్యూ ఏరియా ఏమవుతుంది, ఇంతకుముందు 30%, ఓకే, ఇంతకుముందు 100 ఉంది, అంటే లెంత్ ఎంత అయింది 130 అయింది. బి ఎంత ఉంది, సేమ్ ఉంది. ఇప్పుడు ఏరియా ఎంత ఉంది, ఇంతకుముందు 100 ఉంది, ఎల్లో బి అనేది నో చేంజ్, వాళ్ళిద్దరి మధ్య రేషియో కావాలంట, ఓకేనా. సో చాలా బీబీ క్యాన్సిల్ అయిపోయింది, 0 క్యాన్సిల్ అయిపోయింది. 13:10 ఈజ్ ద ఆన్సర్. ఎంత 13:10, మనకి 10:30 అని వచ్చిందమ్మా. సో ఆప్షన్ ఏం పెట్టాలి ఖచ్చితంగా, నన్ ఆఫ్ దిస్ ద ఆన్సర్, కన్నా చాలా సింపుల్. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. ఇఫ్ ద బెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 50%, దెన్ ద డబుల్ ద ఏరియా ఇట్స్ లెంత్ ఈజ్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ అని అడిగాడు, ఓకే. డబుల్ ద ఏరియా అయిందంట, ఓకే. అయితే లెంత్ ఎంతో ఇంక్రీజ్ చేయాలో తెలియదు కాబట్టి ఇంతకుముందు 100% ఉంది, ఎంతో ఇంక్రీజ్ చేశాడు. అండ్ బి ఏం చేశాడు, డిక్రీజ్డ్ బై 50%, అంటే ఎంత వస్తుంది 50 డివైడెడ్ బై 100. సో ఏరియా ఎంత ఏమైపోయింది, ఏరియా ఈజ్ డబుల్ ద ఏరియా, అంటే ఎంత అయిపోయింది, ఏరియా ఈజ్ ఈక్వల్ టు డబుల్ అయిందంట, ఎంత అయింది డబుల్ అయిందంట, ఓకే రైట్. అయితే క్యాన్సిల్ అయింది. ఎంతమంది 1 and 2 ఈక్వల్ టు 100 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 400. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 300. సో ఎంత ఇంక్రీజ్ అయింది 300% ఇంక్రీజ్ అయింది. చాలా సింపుల్ క్వశ్చన్స్ అమ్మ ఇవన్నీ. మనం చేసేటప్పుడు ఆ పర్సంటేజ్ ఒక ఇదే ప్లేస్లో మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్, ఓకే, 33 1/3%, 16 2/3%, 14 2/7 అలా ఉన్నప్పుడు మాత్రం ఎలా తీసుకున్నాము, దాని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసేసి డినామినేటర్లో ఉన్నది ఒరిజినల్ డినామినేటర్ అనేది సో ఇంక్రీజ్ అయితే ప్లస్ చేస్తాం, డిక్రీజ్ అయితే మైనస్ చేస్తాం. సో ఆ బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయొచ్చు, ఓకే. చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఎలా అయినా సరే రౌండ్ ఫిగర్లు ఉంటే మాత్రమే ఇలా చేయండి, ఓకే. చాలా సింపుల్గా ఉంటుంది, ఓకే. దీంతో మనకి 60 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం.